మన శరీరంలో ప్రతి వారికి ఒక విద్యుల్లత ఉంది. విద్యుల్లత తెలుసు. విద్యుల్లత అంటే మెరుపుతీగ. మెరుపుతీగ అంటే ఇక్కడ ఎలక్ట్రికల్ ఫోర్స్ అండి. అది చెప్పాలంటే మన శరీరంలో ఒక ఎనర్జీ తీగ ఉన్నది. ఆ ఎనర్జీ తీగ ఎనర్జీ ఫ్లో అనండి. ఆ తీగ ఏమిటి? ఉపరి సంస్థిత తీగ ఉందా లేదా? ఆ తీగ సరిగ్గా పైదాకా పాకకుండా ఎక్కడ అవరోధం యోగంలో పైకి వెళ్ళలేం. అది ఆ కుదురు గట్టిగా ఉంచి పైదాకా తీసుకెళ్ళవాడు ఎవడంటే కుదురులో ఉన్నవాడు. కుదురు అంటే మూలాధారం. ఆ తీగకి మూలాధార క్షేత్ర స్థితం పరాదిచత్వారి వాగాత్మకం ప్రణవస్వరూప వక్రతుండం వాతాపి గణపతి భజేహం అన్నారు కదా. మళ్ళీ కుదురు అక్కడ కూడా చూడండి, కుదురే యోగపరంగా మూలాధారం. ఇక్కడ మరొక రహస్యం తెలుసుకోవాల్సింది ఏంటంటే, కొంతమంది ఈ మధ్య అరకొర యోగా తెలుసుకున్న వాళ్ళు ఏమంటున్నారంటే, ఈ పూజలు పునస్కారాలు అక్కర్లేదండి, యోగా చేస్తే చాలని. ఎందుకంటే గట్టిగా ఊపిరి తీసుకుని వదులుతుంటే ఒక రిలీఫ్ వస్తుంది. ఆ రిలీఫే మోక్షం అని భ్రమింపజేసే వాళ్ళు ఉన్నారు. ఇదేదో పెద్ద బ్రహ్మజ్ఞానం అనుకుని పూజలు పునస్కారాలు అక్కర్లేదండి అంటారు. కానీ ఇందులో రహస్యం అన్నది, నీ శరీరంలో యోగ ప్రస్థానంలో ఆ యోగంలో ఒక్కొక్క మెట్టు ఎదుగుతుంటే ఒక్కొక్క మెట్టుకు ఒక్కొక్క శక్తి ఉంటుంది. ఆ శక్తి అధిదేవత. ఆ అధిదేవత అనుగ్రహం ఉంటే ఆ మెట్టును సులభంగా నువ్వు వెళ్ళగలవు. అందుకే మూలాధారం నుంచి సహస్రారం వరకు ఆ శక్తి యొక్క రకరకాల స్థాయి, రకరకాల దేవతలు. ప్రథమంగా మూలాధారం ప్రథమ దైవం ప్రణవస్వరూపుడైన వక్రతుండు. అందుకు యోగపరంగా కూడా మిమ్మల్ని